ప్రతి మంగళవారం ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శాస్త్రీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని, ఆలయ కమిటీ చైర్మన్లను సంప్రదించాలన్నారు. కోరిన కోరికలను తీర్చే విలవెల్పు దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ప్రతి మంగళవారం అన్నదానం చేయటం కొరకు ప్రయత్నించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 23వ తారీఖు ఫస్ట్ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాము. అదేవిధంగా ఈరోజు మంగళవారం, రెండవ మంగళవారం ఎక్స్ చైర్మన్ ఆనంద నాయుడు ఆధ్వర్యంలో వాడి చేతుల మీదుగా, అతని చేతుల మీదుగా జరిపాము. అదేవిధంగా రేపు వారానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క భక్తులు వచ్చి వాళ్ళ వంతు మేము చేస్తామని ముందుకు వస్తున్నారు. దాదాపు ఇప్పటికీ ఒక 10 మంది, 15 మంది 15 వారాల దాకా మాకు కావాలని బుక్ చేసుకుంటున్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారం చేయాలనుకుంటే వాళ్ళు తెల్లవారు 9:30, 10 వచ్చి దేవుడి దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఉండి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అది కాకుండా శివపార్వతుల విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పక్కన పరమట దశలో స్థల పరిశీలన చేసి అదంతా శుభ్రం చేస్తున్నాము. దాన్ని శుభ్రం చేసిన తర్వాత భూమి పూజకి అందరికీ చెప్పి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసే రోజు అందరికీ చెప్పాలని అనుకుంటున్నాము. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఓట్లవారిపల్లి ఆనందగిరి. ఇక్కడ స్వామివారికి ప్రతి మంగళవారం విశేషంగా అభిషేకాలు, పూజలు, ఇంకా ఇతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇందు మూలంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తులో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతున్నారు. కాగా ఈ నెల 23వ తేదీ మంగళవారం మన చంద్రగిరి శాసనసభ్యులు అయినటువంటి గౌరవనీయులు పులివర్తి వెంకటముని ప్రసాద్ నాని గారు చేతుల మీద మన గుడి చైర్మన్ సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మొదటి అన్నదాన కార్యక్రమము, కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమము జరిగినది. నెక్స్ట్ వారం ఆనంద్ చౌదరి ఎక్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదానం జరిగినది. కావున అన్నదానమునకు ఆసక్తి గల భక్తులు విరాళాలు ఇచ్చుటకు ఆలయ సిబ్బందిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల విగ్రహాన్ని నిర్మించుటకు గాను స్థల పరిశీలన కూడా చేసి ఉన్నారు. దీనికి కూడా విరాళాలు ఇవ్వవలసిన భక్తులు ఆలయ సిబ్బందిని మరియు చైర్మన్, ధర్మకర్తల మండలిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. మేము తిరుపతి జిల్లా పాకాల మండలం ఓట్లవారిపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ముఖ్యార్చకునిగా పనిచేస్తున్నాను. ఈ దేవస్థానం అంతా దినదిన అభివృద్ధిగా జరుగుతూ ఉంది. మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు 23వ తేదీ మంగళవారం, జూన్ నెల 23వ తేదీ మంగళవారం నాడు ఈ దేవస్థానానికి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సుమారు ఒక 700 మంది వరకు అన్నదానం స్వీకరించారు భక్తులు. అదే రోజు శివపార్వతి విగ్రహానికి కూడాను భూమి పూజ చేశారు ఎమ్మెల్యే గారు. వచ్చి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
స్థల పరిశీలన, ఇది రెండో స్థలం కేటాయించారు, స్థలం కేటాయించారు, నా భూమి పూజ చేయలే. భూమి పూజ చేశారు. ఇంకా దేవస్థానం శివపార్వతుల విగ్రహ నిర్మాణం కూడాను ప్రారంభమవుతుంది. భక్తాదులందరూ కూడాను ఈ శివపార్వతి విగ్రహానికి విరాళం ఇచ్చి ఆ శివపార్వతి విగ్రహాన్ని నిర్మించుటకు అందరూ కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంది, నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంది. మంగళవారం విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా అన్నదానం వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నారు. శుభం. అరోహర్.